హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్తో పకోడా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో 1 కప్పు స్వీట్ కార్న్ గింజలు వేసుకొని ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని 1/2 కప్పు శనగపిండిని 1/2 కప్పు బియ్య పిండిని వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చీలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, సన్నగా తరిగిన కరివేపాకు, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను కారం, 1 స్పూను ధనియాల పొడి, ఉప్పు తగినంత వేసుకొని పిండిని మంచిగా కలుపుకోవాలి. పిండి మొత్తం మిక్స్ అయ్యి ఒక ముద్దలా ఫామ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు నూనెని మీడియం హీట్లో ఉంచుకొని పకోడీలా వేసుకోవాలి. వెంటనే కలపకుండా 2 మినిట్స్ ఆగి అటు ఇటు కలుపుతూ అన్ని వైపులా పకోడీ బాగా వేగే విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. పకోడీ మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన స్వీట్ కార్న్ పకోడా ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.